భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఆగ్రోస్ రైతు సేవా కేంద్ర నిర్వాహకులు యూరియాను అక్రమ మార్గంలో అమ్ముకుంటున్నారని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పంటకు ఎరువులు వేయకపోతే దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి యూరియాను వెంటనే సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పత్తి వేసి 2 నెలలు అయింది, ఇంతవరకు ఒక యూరియా కట్ట దొరకలేదు మాకు. ఇక్కడ పడిగాపులుగా చచ్చిపోతున్నాం. తెల్లారుజామున వచ్చి వర్షంలో నిలబడి మాకు మందు కట్టలు ఇవ్వమంటే అప్పుడు అసలు పత్తి కానీ వరి కానీ వేసుకోకుండా ఉందాం కదా, మరి దొరకమనుకుంటే ఫస్ట్ అరేంజ్ చేస్తే మీరు. అయ్యా మందు కట్టలు వారం రోజుల నుంచి తిరుగుతున్నా గానీ ఇంతవరకు అందుబాటు లేదు. ఇవాళ మందు కట్టలు వచ్చినాయని మరి మేము జనాలంతా వస్తే ఎవరికి కూడా ఒక్కొక్క కట్ట ఆ కట్ట కూడా అందే పరిస్థితి లేదు. ఈ మధ్య వర్షాలు లేక నార్లు ఎండిపోయి నానాకి ఇబ్బందులు పడి ఎక్కడెక్కడో నారు తెచ్చి నాటేస్తే దానికి సరైన మందులు లేవు. మరి ఒక్కట కట్టిస్తే ఒక్కొక్కడు 10 ఎకరాలు 5 ఎకరాలు ఎకరం 2 ఎకరాలు వేసిన వాళ్ళు ఒక్క కట్ట కూడా దొరక్క నానాకి ఇబ్బందులు పడుతున్నారు. మీరు గవర్నమెంటు మరి ఆ రైతులు బాధల్ని ఆలోచించి మరి వారికి మందు కట్టలు మీరు వారికి అందిస్తారని మీ గవర్నమెంట్కి తెలియపరుస్తున్నాము. మరి మీరు జనాల్ని రైతుల్ని ఆదుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పులు పాలవుతారు. ఇప్పటికే వాళ్ళు చాలా నష్టపోయి పత్తి చేలు ఈ మరి వరి పొలాలు ఎండిపోతే మరి వానలు లేక ఒక బాధ, వాన వస్తే మందు దాటడానికి లేక ఒక బాధ, మందు కట్టలు అసలు లేని పరిస్థితిలో జనాలు అల్లాడిపోతున్నారు. వాళ్ళకి మీరు గవర్నమెంట్ మరి చూసి వారిని ఆదుకుంటారని మీకు మేము తెలియపరుస్తున్నాం.